ఏపీలో అరటి ధరలు రోజు రోజుకు పతనమవుతున్నాయి. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం అరటి రైతుల పాలిట శాపంగా మారుతోంది. అరటి పంటకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరుతూ రాయలసీమ జిల్లాలో అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు. ఓవైపు గాలివానలు, మరోవైపున ధరల పతనంతో అరటి రైతుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. రాయలసీమలోని చిత్తూరు మినహా మిగిలిన జిల్లాలన్నింటా అరటి పంటను విస్తారంగా సాగు చేస్తారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే సుమారు 40,000 ఎకరాల్లో అరటి సాగవుతోంది. గతంలో అరటి పంటకు ధర బాగానే ఉండేది. మెట్రిక్ టన్ను 25,000 నుంచి 30,000 వరకు ఉంటేనే అరటి రైతుకు గిట్టుబాటు అవుతుంది. అయితే కొన్ని రోజులుగా పంట ధరలు క్షీణిస్తూ వస్తున్నాయి. ప్రస్తుతం టన్ను 4,000కు మించి పలకడం లేదు. దీంతో అరటి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దళారులు మాత్రం సొమ్ము చేసుకుంటున్నారు. తమను ఆదుకోవాలని కోరుతూ అనంతపురం జిల్లా కలెక్టరేట్ ఎదుట అరటి పండ్లతో నిరసన వ్యక్తం చేశారు రైతులు. అనంతపురం జిల్లాని హార్టికల్చర్ హబ్గా ప్రకటిస్తామని రోజుకు ఒక గొప్పలు చెప్పే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు 10,000 హార్టికల్చర్ పండిస్తున్నటువంటి రైతులు ఈ రకంగా లక్షలాది రూపాయలు నష్టపోతా ఉంటే మీరు ఏం చేస్తా ఉన్నారని మేము అడుగుతా ఉన్నాం. బొప్పాయి లాంటి పంటలన్నీ కూడా పూర్తిగా రైతులు పెట్టుబడి పెట్టి అన్ని కూడా చేతికి వచ్చే కాలంలో అన్ని కూడా నాశనం కావడం జరిగింది. వాటికి వెంటనే ప్రభుత్వము పెట్టుబడి పెట్టిన రైతులందరూ కూడా నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇరాన్ అమెరికా యుద్ధం వల్ల అరటి ధరలు తగ్గాయంటూ ప్రభుత్వ పెద్దలు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దళారుల ఆగడాలు అరికట్టకపోవడం, సరైన మార్కెటింగ్ వసతి కల్పించకపోవడంతోనే ఈ దుస్థితి ఏర్పడిందని రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు. చంద్రబాబు సర్కార్కు చిత్తశుద్ధి ఉంటే గిట్టుబాటు ధరలకు అరటి పంటను కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడం ద్వారా రైతులను ఆదుకోవచ్చని రైతు సంఘాలు చెబుతున్నాయి. ప్రభుత్వం ముందుకు రాకపోతే తీవ్ర ఆందోళనకు దిగుతామని రైతు సంఘాలు హెచ్చరించాయి.